శ్రీజ కొనిదెల మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ నిన్న రాత్రి ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి లంగ్స్ డ్యామేజీతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ నిన్న రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సో దానికి సంబంధించిన సమాచారం కూడా మనకి ఇప్పుడు తెలిసింది. సో వీళ్ళిద్దరు కూడా 2007లో ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి కూడా వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత ఒక కూతురు పుట్టింది వాళ్ళకు. సో తర్వాత వాళ్ళ జీవితం కూడా కొన్ని రోజులు బాగానే ఉంది. సో ఆ తర్వాత 2014లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కారణాలు ఏంటి తెలియదు. కాకపోతే వాళ్ళిద్దరు కూడా చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దాని తర్వాత శిరీష్ భరద్వాజ్ కూడా 2019లో రెండో వివాహం చేసుకున్నాడు. అండ్ శ్రీజ కొనిదెల కూడా రెండో వివాహం చేసుకుంది. మళ్ళీ ఆ రెండో భర్త కూడా విడాకులు ఇచ్చిందని కూడా మనందరికీ కూడా తెలుసు. ఆయన కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఆయన కూడా ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడైతే మాజీ భర్త అయినటువంటి శిరీష్ భరద్వాజ్ అయితే మృతి చెందడం జరిగింది. సో మరి మాజీ భర్త అయినప్పటికీ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈమె మరి శ్రీజ కొనిదెల ఆయన చూడడానికి వెళ్తుందా అంటే సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఎంతైనా మాజీ భర్త కాబట్టి ఆఖరి చూపైన చూడడానికి వెళ్తుందా లేదా, కుటుంబ సభ్యులు ఆమెని వెళ్ళడానికి అనుమతిస్తారా, ఒకవేళ ఆమెకి వెళ్ళాలని ఉన్నా కూడా కుటుంబ సభ్యులు ఆపుతారా, లేకపోతే అందరూ ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి అట్లీస్ట్ ఆఖరి చూపైన చూసేసి వస్తారా లేదా అనే విషయం గురించి చాలామంది కూడా నెటిజన్లు కూడా మరి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మరి దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఆమె వెళ్ళకపోయినా, కుటుంబ సభ్యులు వెళ్ళకపోయినా, తన ఎంతైనా మాజీ భర్త కాబట్టి తన రక్తం పంచుకొని పుట్టిన ఒక కూతురు ఉంది కాబట్టి ఆ కూతురునైనా అక్కడికి వెళ్ళనిస్తారా, తన తండ్రి రక్తం పంచుకొని పుట్టిన తండ్రి ఆఖరి చూపైన కూతురుకు దక్కుతుందా లేదా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే కొంతమంది ఎట్లా అనుకుంటున్నారంటే విడిపోయినప్పటికీ కూడా ఎంతైనా రక్తం పంచుకొని పుట్టిన కూతురు కదా, అట్లీస్ట్ ఆఖరి ముఖమైన చూపించి తీసుకొస్తే బాగుంటున్నట్టుగా కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఈ విషయం ప్రకారం మనం చూసుకున్నట్లయితే సో మరి ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి గత కొంతకాలం నుంచి విజయాల వెనుక విజయాలు అండ్ వాళ్ళ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటున్న మెగా ఫ్యామిలీ ఒక్కసారిగా ఇది ఒక విషాద ఘటన వాళ్ళకు కనిపించిందని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి వాళ్ళు అక్కడికి వెళ్తారా లేదా అనే విషయాన్ని పట్ల చూసుకున్నట్లయితే మరి వేచి చూడాలి, వాళ్ళు అసలు వెళ్తారా లేదా అనే విషయం.